హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కుడుములు, ట్రెడిషనల్ వంట అయినటువంటి కుడుములు చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ఈ కుడుముల కోసం అండి మనం ముందుగా బియ్య పిండి తీసుకొని అందులో ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేడి నీళ్ళు పోసి ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట. ముద్దని బాగా కలుపుకొని బాగా మనం ఇలాగా చేత్తో కొద్దిసేపు మద్దన చేసి ఆ ముద్దని మనం జంతికల గొట్టంలో సింగిల్ హోల్ ఉన్నటువంటి ప్లేట్ వేసుకొని ఈ ముద్దని అందులో పెట్టుకొని మనం ఈ జంతికలు నొక్కే దాంట్లో నొక్కామనుకోండి ఇంత బారుగా సన్నగా తాలికల్లాగా అవుతాయి అన్నమాట. లేదు అనుకుంటే మనం పీట మీద అయినా ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా తాలికలు చేసుకోవాలన్నమాట. లేదు అంటే ఇంకా కూడా చెప్పాలి అంటే ఒక ముద్దని చిన్న చిన్న రౌండ్ చిన్న బాల్స్ లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏదో ఒక రకంగా మనం ఇలాగ తాలికల్లాగా ఈ పిండిని చేసుకోవాలి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించాలి. మనం ఆవిరి మీద అంటే మనం ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. లేదు అంటే కింద నీళ్లు పోసి పైన ఈ హోల్స్ ఉన్నటువంటి గిన్నెలో పెట్టి ఆ పైన మూత పెట్టి ఉడికించిన 5 to 10 minutes ఈ బాగా ఉడుకుతాయి. చాలా పొడపొడలాడుతూ విడివిడిపోయి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం దీనికోసము పల్లీల్ని వేపుకోవాలి. వేపినటువంటి ఆ పల్లీలలో మనం కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పు, సరిపడా కారం వేసి మనం మిక్సీ చేసుకొని పల్లీల పొడిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం మూకిడి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేయాలి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఈ పల్లీల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలిపిన తర్వాత ఈ తాలికలను కూడా అందులో వేసి ఈ పల్లీల పొడి అంతా కూడా ఈ తాలికలు పట్టే విధంగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలన్నమాట. ఇవి నిజంగా చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కూడా కానీ ఎంత టేస్టీగా ఉంటాయంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ కూడా ట్రై చేయండి. ఇవి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కొంచెం అప్పుడిప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మనం ఇలాంటి ఒక్కసారి ట్రై చేసి ఇలాంటి ట్రెడిషనల్ వంటను మనం తిన్నట్లయితే అలాగే పిల్లలకు కూడా తెలుస్తుంది టేస్ట్. ఇప్పుడు మనం బయట దొరికే ఫుడ్లు కూడా అన్నీ బాగోట్లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఈ అటువంటి కుడువుల్ని తయారు